నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీపీ రంగారెడ్డి రేంజ్. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఇక్కడ ఒక ఎస్ఐ గారి పైన, తర్వాత ఒక కానిస్టేబుల్ ఆయన, ఈ ఎస్ఐ గారేమో బాలరాజ్, తర్వాత కానిస్టేబుల్ ఏమో రాఘవేంద్ర అలియాస్ రాఘవ అని చెప్పేసి. దీంట్లో ఆ కంప్లైంట్ ఏంటంటే, మా దగ్గర అప్రోచ్ అయిన కంప్లైంట్కి ఒక ల్యాండ్ ఉంది, 400 చిల్లర గజాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ చేసుకున్నారు ఒకరితో. చేసుకున్న పార్టీతో కొంచెం టైం లిమిట్ ఉంటుంది కదా, దానికి ఆ టైం లిమిట్ దాటిపోయిన తర్వాత అది ల్యాప్స్ అయిపోయింది. ల్యాప్స్ అయిపోతే మళ్ళీ సెకండ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ రెండోసారి కూడా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైందంటే, ఈ రెండు అగ్రిమెంట్స్ కలిపి ఇంకొక థర్డ్ అగ్రిమెంట్ తయారు చేసుకొని, ఆ థర్డ్ అగ్రిమెంట్ ఫేక్ సిగ్నేచర్స్తో వేరే వాళ్ళకి సేల్ డీడ్లో ఎంటర్ అయినానని చెప్పి అలిగేషన్ చేస్తూ మా దగ్గర వచ్చిన కంప్లైంట్, ఇక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చెన్నై పోలీస్ స్టేషన్లో. ఆ కంప్లైంట్ని వీళ్ళు ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారు. చేసుకొని చీటింగ్, ఫోర్జరీ ఆ సెక్షన్స్లో రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఐఓ బాలరాజ్ ఎస్ఐ గారు, ఆయనకి రైటర్గా ఆయన కొంచెం సహకారాలు అందిస్తారన్నమాట రాఘవేంద్ర అని. అదర్ సైడ్ పార్టీ పైన ఏవైతే అభియోగాలు ఉన్నాయో, ఫోర్జరీ, చీటింగ్ అట్లాంటివి ఉన్నాయో, అవన్నీ దానికి కన్సర్న్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి, తర్వాత సిగ్నేచర్స్ వెరిఫికేషన్ కోసం అని ఎఫ్ఎస్ఎల్కి పంపించడానికి, అట్లా ఇట్లాంటి అన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి, మళ్ళీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఇనిషియల్గా 2 lakhs డిమాండ్ చేశారు. ఈ 2 lakhs డిమాండ్ ఎట్ ఎ టైం ఇవ్వలేమంటే, సరే పార్ట్ పేమెంట్ కింద ఇవ్వమని చెప్పారు. సో ఆ బేసిస్లో ఆల్రెడీ ఒక 20,000 క్యాష్ ఎస్ఐ గారు తీసుకోవడం జరిగింది. ఒక 10,000 రూపాయలు పేటిఎం ద్వారా రాఘవేంద్ర అనే కానిస్టేబుల్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు ఒక 75,000 రూపీస్